బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి ముసాయిదా విడుదలైంది. ఒకే చోట 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లతో పాటు 5 ఏళ్ల పాటు సర్వీస్ పూర్తయిన హెడ్ మాస్టర్లకు బదిలీ తప్పనిసరి చేసింది సర్కార్. 4 కేటగిరీలుగా ఉపాధ్యాయుల విభజన చేశారు. ఈ నెల 7లోగా ఆన్లైన్లో సలహాలు సూచనలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. టీచర్ల బదిలీలకు సంబంధించి కొత్త చట్టం తెచ్చే యోచనలో సర్కార్ ఉంది. జూన్ 1 నుంచి మే 31 వరకు విద్యా సంవత్సరంగా పేర్కొని దాని ఆధారంగానే టీచర్ల బదిలీలు కొనసాగించే అవకాశం ఉంది. అటు ఉపాధ్యాయులు 9 నెలలు మించిన కాలాన్ని పూర్తి విద్యా సంవత్సరంగా లెక్కించనున్నారు. అలాగే హెచ్ఎంలు ఉపాధ్యాయులు ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన ప్రొఫార్మాను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు నింపి ఈ నెల 7లోగా మెయిల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. పవన్, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా టీచర్ల బదిలీకి సంబంధించినటువంటి అంశాలపైన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికే 6 నెలలు దాటిపోయింది. టీచర్ల బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన వరకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదంటూ ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. అయితే ఇదే సందర్భంలో ఎడ్యుకేషన్ ఇయర్ కూడా ఆరంభం అవుతున్నటువంటి నేపథ్యంలో టీచర్ల బదిలీలకు సంబంధించినటువంటి అంశంపైన రంగం సిద్ధమైంది. ముసాయిదాను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి టీచర్స్ కి 5 ఏళ్ల సర్వీసు పూర్తయినటువంటి హెడ్ మాస్టర్లకు కూడా బదిలీలను వర్తించేటువంటి అవకాశం ఉంది. టీచర్ల బదిలీల కోసం అవసరమైతే కొత్త చట్టం తీసుకురావాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే టీచర్ల బదిలీకి సంబంధించినటువంటి అంశాలపైన ఉపాధ్యాయ సంఘాల నుంచి, సీనియర్స్ నుంచి, గతంలో పనిచేసినటువంటి ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అధికారుల నుంచి కూడా స్పష్టమైనటువంటి సలహాలు సూచనలు కూడా ప్రభుత్వం స్వాగతించింది. అందులో భాగంగానే ఇప్పుడు టీచర్ల బదిలీలకు సంబంధించినటువంటి అంశంపైన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 8 ఏళ్లకు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, అదేవిధంగా 5 ఏళ్ల సర్వీస్ పూర్తయినటువంటి హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి బదిలీలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంది. అయితే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు ఎలా ఉంటాయి, రాబోయేటువంటి రోజులు ఈ వ్యవహారం పైన కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఉపాధ్యాయ సంఘాల నుంచి, ఉపాధ్యాయుల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులను ఏ విధంగా పరిగణలో తీసుకుంటుంది, దీనిపైన ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు పట్ల ఉపాధ్యాయ సంఘాలు, హెడ్ మాస్టర్స్ ఏమంటారు, వీటిపైన కూడా కొంతవరకు కూడా సందిగ్ధమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంవత్సరం ఆరంభం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బదిలీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా కొంతవరకు ఇబ్బందులను అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ముసాయిదా కూడా విడుదలైంది. త్వరలోనే కొత్త చట్టం కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఏదైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్స్ కి ఎవరికైతే ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా పూర్తి స్థాయిలో బదిలీలకు సంబంధించినటువంటి అంశాన్ని వివాదాలు లేకుండా పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.